నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏప్రిల్ నెల సగం కూడా గడవక ముందే భానుడు తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో వాతావరణ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉదయం 10 గంటలలోపే భానుడి భగభగలతో తీవ్ర వేడిమి, ఉక్కపోత వాతావరణం ఉంటే మధ్యాహ్నం వేళ వడగాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దేశంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. మరో 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్నినో పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందువల్ల దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 38, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. ముంబైలో 32, 26 డిగ్రీలు, బెంగళూరులో 36, 23 డిగ్రీలు, కోల్కతాలో 37, 27 డిగ్రీలు, చెన్నైలో 34, 27 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 39గా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదయ్యింది. వరంగల్లో 40, 26, కరీంనగర్లో 40, 27 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. విజయవాడలో 39, 27, వైజాగ్లో 31, 27 డిగ్రీలు, కర్నూలులో 41, 29 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 39, 24 డిగ్రీలు, రాజమండ్రిలో 38, 26 డిగ్రీలుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2-3 రోజుల్లో 2 నుండి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.